ఒకటైతే మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను, ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించరో, ఎవరైతే తెలుగుదేశానికి కొమ్ము కాస్తారో, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కాకి డ్రెస్సులో ఉండి ప్రవర్తిస్తారో, ఎవరైతే బియాండ్ డ్యూటీస్ చేస్తారో వాళ్లకు శిక్షించక తప్పదు. న్యాయస్థానాల ముందు, చట్టం ముందు బట్టలు ఊడదీయటం ఖాయం. అంటే ఐ మీన్ డ్రెస్ విప్పి బయట నుంచోబెట్టడం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిపీటింగ్ దట్ ఈజ్ అవర్ పాలసీ. మేమేం భయపడాల్సిన పని లేదు. ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాప్తాడు జరిగింది చిన్న విషయం చెప్పండి, నాకు అర్థంగా. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ ఎన్నిక, ఒక ప్రాణానికి తీసుకుందే, అది కూడా మా ఎన్నిక. మేము 9 సీట్లు గెలుచుకున్నటువంటిది 10లో రిపీట్ అయింది ఎన్నిక. దానిలో ఒక నిండు ప్రాణాన్ని లింగమైన చంపేశారే, ఇది చిన్న విషయమా? వదిలేద్దామా గాలికి? చచ్చిపోయి వదిలేద్దామా? దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితి లేదా? చట్టం కాపాడవలసిన బాధ్యత లేదా? దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏదో సమర్థించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే ఇలాంటి సంఘటనలు, ఇవాళ ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి సమర్థించినా కూడా మీకు పత్రికలు ఉన్నాయి కాబట్టి ఏదో రాస్తారు, కానీ ప్రజల హృదయాలలో మాత్రం చాలా దుర్మార్గమైన ప్రభుత్వంగా రిజిస్టర్ అవుతా ఉన్నది. జాగ్రత్త పెట్టుకోండి, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలన చేయండి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను.